మామ ప్లస్ మన మామ ఈరోజు ఒకడు రోబోని ఒకటి తయారు చేశాడంట. వాడి పేరు వసి అంట. ఆ రోబోని తీసుకొచ్చి మిలిటరీలో జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నాడు వాడు. ఈ రోజు వస్తారంట. నువ్వు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు దగ్గరే ఉండు, సరేనా? ఓహో అలా చిట్టి అయ్యో వసీకర్ తయారు చేస్తుంటాడు. వాడు పేరు చిట్టిలే. వాడు మొన్న ఫైర్ యాక్సిడెంట్ బిల్డింగ్ లోకి వెళ్ళాడు. తోలుతూ కూడా కాలిపోయింది వాడికి. వచ్చినమాట ఏంది ఇలా ఇనుప సామాన్ ఏమన్నా వాడు బాడీలా చిన్న కథ కాదు. మనిషి ఏం ఫిట్నెస్ గా బాగానే తయారు చేశాడు కానీ చిన్న పెత్తనామటి పనులు చేయట్లే వాడు. భలే పెత్తనాడు వాడు. మిలిటరీకి పనికి వస్తాడు, పనికి రాడు నాకే తెలియదు. వాడు వస్తే కానీ చూడలేం, చెప్పలేము దాన్ని. చాలా కథ జరిగిందే. వస్తున్నట్టుగా ఉన్నాడా? వాళ్ళ అబ్బాయే కదా ఆడాడో వస్తున్నాడా? వస్తున్నాడు. అతనే 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 రా రా అన్నా రానా ఏడనా చిట్టి అనేవాడు ఆ రోబో అనేవాడు ఏదమ్మా రమ్మని రమ్మని కమ్మా టైం లేదు. సార్ నమస్తే సార్, నేనే ఫోన్ చేశాను. అడుగో రోబో, ఇతనే రోబో. చూడండి సార్. పర్లేదు బాగానే ఉన్నావే. కుర్చీ ఏమైనా ఏమంటావా ఏంది? నువ్వేంద్ర నా మాట కుర్చీ వేసి నేనే వేసుకుంటా. మొత్తం నా చిటికలే చేసుకుంటా నేను. రోబో అంటే ఎరుపు కనుకోనరు మీరు. చెప్పు చిట్టి, నువ్వు ఏమేమి పనులు చేయగలుగుతావు చెప్పు. నువ్వు ఫైటింగ్ అవి ఫైర్ యాక్సిడెంట్ లోకి అలా వెళ్ళగలుగుతావా? గాలి ఎగరడం అవన్నీ చేస్తావా? అన్నీ చేస్తా. అన్ని పనులు వచ్చు. ఒక పుస్తకాన్ని అన్నమాట 80 పేజీలు 100 పేజీలు అయినా కానీ తిప్పేలేపు చదివేస్తుందని. కానీ ఊరంటే వాళ్ళు చెప్తే నేను పని చేయను. ఎందుకంటే నాకు మంచి పెద్ద గుద్దబలుపు నాకన్నా గుద్దబలుపు ఉన్నప్పుడు ఎవరు ఉండరు. అవునా అలానా? అయితే రోబో నువ్వు ఒక పని చేయి రోబో. నువ్వు దెంగి నుంచి దెంగి ఉండబా. నా కంటికి కనబడబాక సావు దెంగతా. మావా ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మావా, వెళ్ళి చూడండి మావా. ఎందుకు లేట్ ఇంకా?